జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. ఈరోజు ఈ సభ అధ్యక్షత వహిస్తున్న పెద్దలు మన ఉంటేరు ప్రతాప్ రెడ్డి గారు, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గారు, అదేవిధంగా మనకు ముఖ్య అతిథిగా వచ్చిన మన గౌరవనీయులు మనందరి గుండె చప్పుడు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా వేదిక మీద ఉన్న మన ఎమ్మెల్సీ గారు, పెద్దలు ఉంటేరు యాదవరెడ్డి గారు, మన పార్టీ ప్రెసిడెంట్ జహంగీర్ భాయ్ గారు, అంజిరెడ్డి డిసిసిబి డైరెక్టర్ గారు, జుబేర్ గారు, మన అర్జున్ గౌడ్ గారు, అంజన్ గౌడ్ గారు, భూపాల్ రెడ్డి గారు, బాలగౌడ్ గారు, బాబు గౌడ్ గారు, నరేష్ గౌడ్ గారు, నరసింహారెడ్డి గారు, గణేష్ గుప్తా గారు, లింగారెడ్డి గారు, అదేవిధంగా శ్రీను, బాబు, నగేష్ గారు, అదేవిధంగా జగదీష్ రెడ్డి గారు, అదేవిధంగా వర్గల్ కి సంబంధించిన మన వేలూరి వెంకటరెడ్డి మన పార్టీ అధ్యక్షులు గారు, నాగరాజు జిల్లా యూత్ ప్రెసిడెంట్ గారు, రామకృష్ణారెడ్డి గారు, లతా రమేష్ గౌడ్ ఎంపీపీ వర్గల్ గారు, జెడ్పీటీసీ బాలమల్లి యాదవ్ గారు, అదేవిధంగా వెంకటేష్ ఎంపీటీసీ ఫోరం, వెంకటేష్ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు, అదేవిధంగా కృష్ణారెడ్డి గారు, సీనియర్ నాయకులు నచ్చిరెడ్డి రాఘవరెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న మిగతా బాలు గ్రామ అధ్యక్షులు, అదేవిధంగా బాలరెడ్డి గారు, అదేవిధంగా మన వేదిక మీద ఉన్న అందరికి కూడా పేరు పేరున ఈ వర్గల్ ములుగు మండలి నుంచి వచ్చిన ఎంపీటీసీ, స్థానిక ఎంపీటీసీ హరిబాబు గారు, ప్రవీణ్ గారు, అదేవిధంగా ఈ వర్గల్ ములుగు మండలి నుంచిన మన అక్క చెల్లెళ్లకు, అన్నా తమ్ముళ్లకు, పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. ఇవాళ వర్గల్ ములుగు మండలంలో నుంచి ఇంతమంది ఇక్కడ సమావేశానికి రావడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. భగవంతుడు నాకు మీ ముందు ఈ విధంగా ఈ గడ్డ మీతో పాటు పనిచేసి ఇవాళ మీ ముందు నిల్చుండి మాట్లాడే అవకాశం ఇచ్చిందంటే ఇది చాలా సంతోషంగా ఉంది. గౌరవనీయులు కేసీఆర్ గారి ఆశీస్సులతో బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా హరీష్ అన్న సూచనల మేరకి మీ అందరి ముందు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తూ మీ అందరి ముందు నిల్చున్నాను. అయితే రాజకీయాలు మాట్లాడకుండా మీలో ఒక్కన్నై 11 సంవత్సరాలు మీ మధ్యలో ఉండి ఈ గడ్డ వర్గల్ ములుగు సిద్దిపేట గడ్డ నాకు దేశవ్యాప్తంగా ఒక మంచి కలెక్టర్ అనే పేరు ఇచ్చిన గడ్డకు మీ అందరి కూడా జీవితాంతం రుణపడి ఉంటాను. మరి మీ అందరి ఆదరణతో, మీ అందరి ప్రజాభిప్రాయంతో ఇవాళ గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు, హరీష్ అన్న గారు నన్ను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుంచారు. ఇవాళ నా జన్మ ధన్యమైంది. మీ అందరి ముందు ఉన్నందుకు ఇంతమంది ఇవాళ ఈ మీటింగ్ రావడం, నేను మాట్లాడే అవకాశం కలగడం చాలా సంతోషంగా ఉంది. మరి ఒక కలెక్టర్ గా మీ అందరి దగ్గర పనిచేశా. ములుగు వర్గల్ గ్రామాలలో ఒక్కొక్క గ్రామం సుమారుగా 70-80 సార్లు మీ గ్రామాలను పర్యటించి మనందరం కలిసి ఎన్నో అభివృద్ధి పనులు చేసుకున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మన సిద్దిపేట జిల్లా అభివృద్ధిని భారతదేశంలోనే మొదటి 10 జిల్లాలలో ఉండే విధంగా ఇవాళ గజ్వేల్ని, సిద్దిపేటని, అట్లాగే జిల్లా మొత్తం అభివృద్ధి చేసుకున్నాం. మరి ఆ అభివృద్ధిలో నాకు కీలక భాగస్వామ్యం ఉన్నందుకు ఇవాళ భగవంతుని దాని ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను. మరి నా అదృష్టం కలిగింది. ఇంకా ఒక అదృష్టం ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా అభ్యర్థిగా రావడం. అంటే ఏ గడ్డ అయితే నాకు ప్రఖ్యాతి ఇచ్చిందో, ఏ గడ్డ, ఏ ప్రజలైతే దేశంలో మంచి ఆఫీసర్గా నాకు పేరిచ్చిండ్రో, మరి మీ అందరి ఆదరణ ఉంది కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను ఇవాళ మీ ముందున్నాను. అయితే కలెక్టర్ గా పనిచేసిన అనుభవం, ఈ ప్రాంత సమస్యలు తెలిసిన వ్యక్తిగా, ఈ ప్రాంత భవిష్యత్తులో ఏ విధంగా అభివృద్ధి చెందాలనేది తెలిసిన వ్యక్తిగా నేను మీ అందరి సేవలో ఉంటానని చెప్పి శిరస్సు వంచి మీ అందరికీ నమస్కరిస్తా ఉన్నా. అయితే కలెక్టర్ గా నన్ను చూశారు, ఇవాళ ప్రత్యక్ష రాజకీయాలకు వస్తున్నాను. మరి ప్రత్యక్ష రాజకీయాలలో కూడా కలెక్టర్ గా ఏ విధంగా పనిచేశానో
అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో మీ అందరితో కలిసి పనిచేస్తానని చెప్పి ఇవాళ శిరస్సు వంచి మీ అందరికీ నమస్కరించి చెప్తా ఉన్నాను. మరి నాకంటూ ఇవాళ అనుభవంతో పరిపాలన అనుభవం ఉంది. మరి 25 సంవత్సరాలు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, సీనియర్ ఆఫీసర్గా, కలెక్టర్గా, మెజిస్ట్రేట్గా పనిచేసిన నాకు మరి నాకున్న భగవంతుడిచ్చిన విద్య మరి నాని పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అందజేయాలనేదే నా కోరిక. 2 విషయాలు మీ అందరికీ చెప్తా ఉన్నా. దయచేసి మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైతే చెప్తే మీరు శ్రద్ధగా వింటారో ఆ విధంగా నా మాటలు కూడా వింటే నేను మీకు ఎలా సేవక చేస్తాననేది మీ అందరికి కూడా అర్థమవుతుందని మీ అందరిని కోరుకుంటూ 5 నిమిషాలు శ్రద్ధగా నేను చెప్పింది వినాల్సిందిగా మీ అందరిని వేడుకుంటా ఉన్నా. ఇవాళ గ్రామాలలో ఏదైనా సమస్య వస్తే సర్పంచ్ గారిని, లేకుంటే ఎంపీటీసీ గారిని, ఎంపీపీ గారిని, జడ్పీటీసీ గారిని, లేకుంటే ఎమ్మెల్యే గారిని మనం అడుగుతాం. ఏమని అడుగుతాం? మనందరం కూడా అడిగితే వాళ్ళు ఏమంటారు? కలెక్టర్ సాబ్ చెప్తాం, కలెక్టర్ దగ్గర సమస్య పరిష్కరిస్తామంటారు. మరి కలెక్టర్ సమస్య పరిష్కరిస్తున్నప్పుడు నా దగ్గరికి ఎన్నోసార్లు మన ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఇవాళ అందరి సహకారంతో జిల్లా అభివృద్ధి చేసుకున్నాం. మరి కలెక్టరే మీ ఎంపీ అయినప్పుడు మరి ఏ విధంగా నేను 2 సేవలు చేయగలుగుతానో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. మరి అభ్యర్థులలో, ప్రధాన పార్టీ అభ్యర్థులలో మరి నాకు ఎక్కువ అవకాశం ఉంది మీ సేవలో ఉండడానికి. ఎందుకంటే ఈ ప్రాంత సమస్యలు తెలిసిన వ్యక్తిగా, ఈ ప్రాంత అభివృద్ధి ఎలా ఉండాలని తెలిసిన వ్యక్తిగా నేను ఎక్కువ మీకు సేవ చేయగలుగుతాను. అయితే పార్లమెంట్లో కూడా మరి కలెక్టర్గా ఉన్న అనుభవం, మరి విద్యావంతునిగా ఉన్న అనుభవంతో ఈ ప్రాంత సమస్యల కొరకు, ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఢిల్లీలో మన తెలంగాణ రాష్ట్రం కొరకు, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం కొరకు గట్టిగా కొట్లాడి ఎక్కువ ప్రాజెక్టులు, ఎక్కువ పనులు మనకు ఢిల్లీ నుంచి కూడా తీసుకొస్తానని చెప్పి మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. మరి నేను ఒక విద్యావంతుణ్ణి. మరి పోటీ పరీక్షలు రాసి ఈ పెద్ద ఉద్యోగంలో ఉండి కలెక్టర్గా మీకు సేవలు చేసే అదృష్టం నాకు ఆ భగవంతుడు ఇచ్చిండ్రు, మీరు ఇచ్చిండ్రు. మరి నేను విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చి మరి నేను కలెక్టర్గా ఉన్నప్పుడు ఎన్నో నిరుపేద కుటుంబాలు పిల్లలకు, బిడ్డలకు చదువు మంచిగా ఉండి క్లాసులో మంచి మార్కులు వచ్చినా కూడా డబ్బులు లేకుండా, పై చదువులు చదివియకుండా నిరుపేద కుటుంబాలు మన గ్రామాలలో, పట్టణాలలో ఇంకా వందల సంఖ్యలో ఉన్నమాట వాస్తవం. మనం ఒప్పుకోవాలి ఈ విషయాన్ని. మరి వాళ్ళ కొరకు నా వంతు ప్రయత్నం చేయాలి అనేది నా ఆలోచన. మరి నేను ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన. ఉమ్మడి కుటుంబంలో దాదాపు 30 మంది అందరం కలిసి మా అమ్మ అందరితో పాటు ఒకటే కిచెన్, ఒకటే డైనింగ్ టేబుల్లో, ఒకటే ఇంట్లో వండుకుంటూ మా ఉమ్మడి కుటుంబం ఉంటున్నాం. మరి ఉమ్మడి కుటుంబ ఆస్తి నుంచి నేను వాళ్ళని ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి మరి ప్రజల ఓటు స్వీకరించినప్పుడు ప్రజలకు సేవకునిగా ఉండాలి, నాకు ఓటు వేసిన వ్యక్తులకు సేవకునిగా ఉండాలన్నప్పుడు వారి ఆశీస్సులతో ఉమ్మడి కుటుంబ సంపద నుంచి 100 కోట్ల రూపాయలతో వెంకట్రామరెడ్డి ట్రస్ట్ గారికి పెట్టి ఆ వెంకట్రామరెడ్డి ట్రస్ట్తో ఈ మీ అందరి సేవ కొరకు నేను శ్రమిస్తా, నిరంతరం పనిచేస్తానని ఇవాళ ఆ భగవంతుని సాక్షిగా చెప్తా ఉన్నాను. అయితే నేను చేసే కార్యక్రమాలు మీకు చెప్పాలి. నాకు భగవంతుడు ఇచ్చిన విద్య మరి కొన్ని వేల కుటుంబాలకు ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది. భగవంతుడు నాకు విద్యనిస్తే ఇవాళ కలెక్టర్ అయ్యా. భగవంతుడు నాకు ఆ విద్యనిచ్చి, ఆ ఓపిక ఇచ్చి, ఆ కష్టపడే స్వభావం ఇచ్చినందుకు మీ అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నా. మరి మీ అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నందుకు ఇవాళ దేశంలోనే ఉత్తమ కలెక్టర్గా నన్ను ప్రభుత్వం గుర్తించింది. మరి ఆ విధంగా పనిచేసినందుకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, మన పెద్దలు కేసీఆర్ గారు, హరీష్ అన్న గారు నన్ను ఎంపీ అభ్యర్థిగా పెట్టారు. మరి నేను సేవా కార్యక్రమాల్లో 5 ముఖ్యమైన కార్యక్రమాలతో మీ ముందుకు వస్తా ఉన్నా. 5లో మొట్టమొదటి కార్యక్రమం, నేను ఆఫీసర్గా ఉన్నప్పుడు నారాయణ స్కూల్లో, చైతన్య స్కూల్లో, లేదంటే ఏదన్నా కాన్వెంట్ బడిలో కొడుకును బిడ్డను చదివిపిస్తున్నప్పుడు ఒక్క సంవత్సరం, మొదటి సంవత్సరం డబ్బులు కడతారు తల్లిదండ్రులు. 2వ సంవత్సరం 50,000, 70,000 ఫీజు కట్టాలంటే పాపం నిరుపేద తల్లిదండ్రులకు
బిడ్డను చదివించాలంటే, కొడుకుని చదివించాలంటే ఆ 50-70 వేలు కూడా గవర్నమెంట్ ఫీజు, కాలేజీ ఫీజు కట్టడం ఇబ్బంది. మరి నేను ఆఫీసర్గా ఉన్నప్పుడు నా దగ్గరికి వస్తే ప్రభుత్వ పరంగా కొంత సహాయం చేశాము. మరి నేను ఒక విద్యావేత్తనై ఉండి, ఉమ్మడి కుటుంబం ఆస్తి కలిగి ఉండి, మరి నేను సేవా కార్యక్రమాలు చేయాలి, మీతో ఓటు వేయించుకున్నాక రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఈ ట్రస్ట్ ద్వారా నిరుపేద కుటుంబాలకు, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా నిరుపేద కుటుంబాలకు విద్య కొరకు ఫీజులు కడతానని చెప్పి మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. రెండవ కార్యక్రమం దయచేసి శ్రద్ధగా వినండి. ఈ కార్యక్రమంతో మన ప్రాంత వాళ్లకు, మన విద్యార్థులకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చే విధంగా నాలాగా పెద్ద ఆఫీసర్ కావాలనే ఆలోచనతో నేను ఒక కార్యక్రమంతో మీ ముందుకు వస్తా ఉన్నా. మరి రెండవ కార్యక్రమం, మరి నేను పోటీ పరీక్షల్లో రాసి ఇవాళ ఈ ఉద్యోగం వచ్చింది. మరి ఇవాళ హైదరాబాద్ లో పోటీ పరీక్షలు రాయాలి అంటే సర్వీస్ కమిషన్ పరీక్ష కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ కానీ, రైల్వే బోర్డు రిక్రూట్మెంట్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కానీ, ఏ ప్రభుత్వ ఉద్యోగానికైనా శిక్షణ తీసుకోవాలి, కోచింగ్ క్లాసులు తీసుకోవాలి. మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్న బిడ్డలు, పట్టణాలలో ఉన్న బిడ్డలు హైదరాబాద్కు పోయి శిక్షణ తీసుకోవాలంటే 1,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 1,00,000 రూపాయలు ఫీజు కట్టాలి. 30,000 రూపాయలు, 40,000 రూపాయలు రూమ్ తీసుకొని మెస్ లో ఉండి 6 నెలలు చదువుకోవాలి. మరి 20,000 రూపాయలు పెట్టి పుస్తకాలు కొనాలి. మరి ఎంతమంది నిరుపేద కుటుంబాలు ఇవాళ హైదరాబాద్కు పంపి విద్యనిచ్చి కోచింగ్ ఇస్తారో ఆలోచించండి. మరి ఆ ప్రతిభ ఉండి మంచి కొడుకుకు మంచి మార్కులు, బిడ్డకు మంచి మార్కులు వచ్చినా హైదరాబాద్కు పంపాలంటే 1,50,000 లేని కుటుంబాలు మన గ్రామాలలో ఎన్ని ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. మరి అన్ని తెలిసిన వ్యక్తిగా, విద్యావంతునిగా, నేను కూడా ఒక పోటీ పరీక్ష రాసి పెద్ద ఉద్యోగానికి వచ్చిన వ్యక్తిగా ఇవాళ మన గజ్వెల్లోనే హరీష్ అన్న గారి ఆధ్వర్యంలో, ఇవాళ ప్రతాపన్న గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారి ఆధ్వర్యంలో గెలిచిన తక్షణమే ఇవాళ కోచింగ్ సెంటర్ పెట్టి మన విద్యార్థులకు హైదరాబాద్కు తీటుగా, నేనైతే ఏ కోచింగ్ సెంటర్లో చదివి ఇవాళ కలెక్టర్ అయినో అలాంటి అలాంటి చదువు చెప్పే వాళ్ళని తీసుకొచ్చి గజ్వెల్లోనే హైదరాబాద్కు పోకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా విద్య ట్రైనింగ్ ఇచ్చి పుస్తకాలు కూడా ఉచితంగా ఇచ్చి నేనుండి వాళ్ళని చదివిపిస్తానని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఇది రెండో కార్యక్రమం. మూడో కార్యక్రమం, ఇవాళ మన యువత మీ అందరికీ తెలుసు, డిగ్రీ అయిపోతుంది, పాలిటెక్నిక్ అవుతుంది, ఇంజనీరింగ్ అయిపోతుంది, పెద్ద ఉద్యోగాలు రావట్లేదు. మరి ఆ ఉద్యోగాలు రానప్పుడు ఒక చాలని బతుకులు బతుకుతా ఉన్నాం మనం పట్టణాలలో. మరి వాళ్లకు పెళ్లి అవుతా ఉంది, మంచి చదువు ఇవ్వలేకపోతారు పిల్లలకు, తల్లిదండ్రులను సరిగా చూసుకోలేని పరిస్థితి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. మరి యువతకి మంచి శిక్షణ ఇచ్చి హైదరాబాద్ లో ప్రతి సంవత్సరం 1,50,000 ప్రైవేట్ ఉద్యోగాలు, 50,000, 40,000 నెలకు జీతం ఉన్న ఉద్యోగాలు మన ప్రైవేట్ లో ఉన్నాయి. మరి వాళ్ళకు అక్కడ మన వాళ్ళు కూడా పోయి, వర్గల్ వాళ్ళు, ములుగు వాళ్ళు కూడా పోయి 1000ల సంఖ్యలో అక్కడ ఉద్యోగం చేయాలంటే ఒక 3 నెలలు 4 నెలలు గజ్వెల్లో శిక్షణ నేనుండి దగ్గర ఉండి ఇస్తానని చెప్పి మీ అందరికీ వాగ్దానం చేసి చెప్తా ఉన్నా. ఎందుకంటే శిక్షణ ఇస్తే ప్రైవేట్ కంపెనీలలో మనకు ఉద్యోగాలు వస్తాయి. ప్రతి 6 నెలలకు జాబ్ మేళా పెట్టి వాళ్ళందరికీ ఇవ్వాలి. మరి ఈ సూచన హరీష్ అన్నను నేను అడిగినప్పుడు, ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు హరీష్ అన్నకు నేను అడిగిన, మరి ఏం చేయాలి సార్, నన్ను కలెక్టర్గా ఉంచిండ్రు, మంచిగా బాధ్యతలు అప్పచెప్పిండ్రు, ప్రజల ఆదరణతో ఇవాళ నాకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తున్నారు, మరి నేను ట్రస్ట్ కార్యక్రమాలు పెట్టి ఏం చేయాలి అన్నప్పుడు హరీష్ అన్న అనుభవంతో నాకు ఈ పనులు చేయాలి, ప్రజల మధ్యలో ఉంటామని చెప్పారు. ఇంకొక విషయం చెప్తా ఉన్నా, 4వది, ఇవాళ ఆలోచించండి, పేద కుటుంబాలు ఇవాళ బిడ్డ పెళ్లి ఇంటి ముందట పందిరిలో చేస్తలేరా? మన ఊళ్ళలో ఎన్ని పెళ్లిళ్ళు అవుతా ఉన్నాయి ఇంటి ముందట పందిరి మీద చాలీ డబ్బులతో. మరి వాళ్ళ కొరకు ప్రతి నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలలో ఒక ఫంక్షన్ హాల్ కట్టి ప్రతి నియోజకవర్గంలో
నిరుపేద ఆడిబిడ్డకు పెద్దన్నలాగా ఉండి రూపాయి కంటే రూపాయికే ఫంక్షన్ హాల్ వాళ్ళకు అందుబాటులో పెట్టి పెళ్లి కార్యక్రమాలు చేసుకునే విధంగా చేస్తాను. అదే కాకుండా 10 లక్షల ప్రమాద బీమా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి 6 నెలల సమయంలో గెలిచిన తర్వాత అందరికీ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తా ఉన్నా. అయితే ఒక్క విషయం మీకు ముందు ఉంచుతా. ఇవాళ ఇవాళ నా ప్రత్యర్థి అబద్ధాలు ఆడుతూ నా మీద తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నాడు. నా మీద గెలవడు కాబట్టి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఇవాళ ప్రజలను మోసగిస్తా ఉన్నాడు. ఆయనే దుబ్బాకలో తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అన్ని ఫ్రీ ఇస్తా అని చెప్పి గెలిచి మళ్ళీ మొన్న ఓడిపోయిండు. అయితే ఆయన అబద్ధాలు ఆడిండు కాబట్టి నన్ను కూడా అట్లా అనుకుంటారనే ఆలోచనతో భయంతో మీ అందరి ముందు ఒక ప్రమాణం చేస్తా ఉన్నా. దయచేసి ఈ ప్రమాణాన్ని జాగ్రత్తగా వినండి. నేను గెలిచిన 30 రోజుల్లోపు జూన్ 4 నాడు మనకు ఫలితాలు వస్తున్నాయి. జూలై 4 లోపు గజ్వెల్లో హరీష్ అన్న గారి సమక్షంలో, వేదిక ఉన్న నాయకుల సమక్షంలో ట్రస్ట్ కార్యక్రమాలు ప్రజాసేవకు మొదలు పెడతానని హామీ ఇస్తా ఉన్నా. అదే మాదిరిగా గెలిచిన 9 నెలల లోపు ప్రతి నియోజకవర్గంలో పేదింటి బిడ్డకు రూపాయికే ఫంక్షన్ హాల్ ఉండే విధంగా నిర్మించి మీ అందరికీ అందుబాటులో ఉంచానని వాగ్దానం చేస్తా ఉన్నా. అయితే ఇవన్నీ కూడా నేను ఒక విషయం ప్రమాణం చేసి చెప్తా ఉన్నా. నా కుటుంబం మీద, భగవంతుని మీద కాకుండా నా కుటుంబం మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా. నేను చెప్పిన పనులన్నీ కూడా ఇవన్నీ కూడా మీ అందరి సమక్షంలో చేస్తాను. ఇచ్చిన మాట తప్పను. మాట ఇస్తే వెనుకపోదు. ఒక విద్యావంతునిగా, కలెక్టర్గా అనుభవం ఉన్న వ్యక్తిని ఏమి చేయగలుగుతానో అవి మాటలు మాత్రమే మీకు చెప్పి మీ సేవకునిగా ఉంటా. నాకు ఒక్కసారి మీరు నాకు మీ అందరి ఓటేసి మీ సేవకునిగా, మెదక్ సేవకునిగా ఉండే అవకాశం ఇవ్వాలని కోరుతూ, నాకు 13వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో మొదటి బాక్స్ లో 4వ సీరియల్ నంబర్లో వెంకట్రామరెడ్డి పేరు పక్కన కారు గుర్తుకు మీరందరూ ఓటు వేసి ఘన విజయం సాధిస్తే మీ అందరి సేవలో ఉంటాను. నాకు ఒకటే కోరిక, ఎంపీగా గెలిచిన తర్వాత ప్రజా సేవలో ఉండాలి. ఈ గడ్డ నాకు ప్రఖ్యాతినిచ్చింది. నేను ఈ గడ్డ మీద చనిపోయినా కూడా నేను ఇచ్చిన సేవలు 50 సంవత్సరాలు ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా ఉంటాయని చెప్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. ఇంకొక విషయం, ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో, నేను ఒక అధికారిగా నా మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో మన గౌరవనీయులు కేసీఆర్ గారికి అన్ని ముంపు గ్రామాలలో మెజారిటీ ఇచ్చిన ముంపు గ్రామాలందరికీ కూడా ఆ త్యాగమూర్తులకు శిరస్సు వహించి మీ అందరికీ నమస్తే పెడతా ఉన్నాను. మరి ఆ త్యాగం చేసిన కుటుంబాల బాధ నాకు తెలుసు. వాళ్ళందరితో కలిసి శాయశక్తులా పనిచేసి మంచి ప్యాకేజీ దేశంలో ఇక్కడ లేని విధంగా ఇచ్చి కాలనీ నిర్మాణంలో వాళ్ళందరితో ఉండి శ్రమించానని చెప్తా ఉన్నా. గెలిచిన తర్వాత ఇంకా ఏమైనా పెండింగ్ పనులు ఉంటే వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇచ్చి తప్పకుండా వారి సేవలో ఉండి వాళ్ళ సమస్యలన్నీ కూడా హరీష్ అన్న సహాయంతో, కేసీఆర్ గారి ఆశీస్సులతో ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పి ఈ వేదిక అందరికి కూడా మళ్ళొకసారి చెప్తూ జై తెలంగాణ.